ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ వివాదంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు పర్వానికి తెరతీయడంతో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో తన పర్సనల్ సెక్రటరీని అక్రమంగా అరెస్టు చేశారని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే పీఎస్ బిభవ్ కుమార్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన వారిని ఇలా ఒక్కొక్కరిని వేధించి అరెస్టు చేసే కన్నా అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. मैं प्रधानमंत्री जी को बोलना चाहता हूं, प्रधानमंत्री जी, आप ये जेल का खेल खेल रहे हो। कभी एक को जेल में डालते हो, कभी मनीष सिसोदिया को, कभी अरविंद केजरीवाल को, कभी संजय सिंह को। कल मैं 12 बजे अपने सभी बड़े नेताओं के साथ, एमएलए, एमपीज सबके साथ 12 बजे बीजेपी हेडक्वार्टर आ रहा हूं। जिसको आप जेल में डालना चाहते हो आप जेल में डाल लो, एक साथ जेल में डाल दो। आपको लगता है कि आप आम आदमी पार्टी के नेताओं को जेल में डाल के आम आदमी पार्टी को क्रश कर दोगे? ऐसे आम आदमी पार्टी क्रश नहीं होने वाली। आप एक बार डाल के देख लो। आम आदमी पार्टी एक विचार है जो पूरे देश के अंदर लोगों के दिल में चला गया है। जितने आप आम आदमी पार्टी के नेताओं को डालोगे जेल में, उससे 100 गुना नेता ये देश पैदा करेगा। कल 12 बजे मैं अपने सभी नेताओं के साथ बीजेपी हेडक्वार्टर आ रहा हूं। जिसको आपको जेल में डालना आप जेल में डाल दो। ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ అణచివేసేందుకు పదే పదే కుట్రలు పన్నుతోందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్లతో పాటు తనను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని విమర్శించారు. తమ పార్టీ రాజ్యసభ ఎంపీతో తప్పుడు ఫిర్యాదు చేయించి తన సెక్రటరీ బిభవ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేయించి రిమాండ్ కు పంపిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీని బలహీనపరచలేరని, ఇంకా బలపడుతుందని ఆయన అన్నారు. బీజేపీ వరుస కుట్రలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనగా బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ప్రధాని మోదీ దమ్ముంటే అందరినీ అరెస్టు చేయించాలని సవాల్ విసిరారు. సీఎం కేజ్రీవాల్ సవాలు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ వివాదంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు పర్వానికి తెరతీయడంతో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో తన పర్సనల్ సెక్రటరీని అక్రమంగా అరెస్టు చేశారని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే పీఎస్ బిభవ్ కుమార్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన వారిని ఇలా ఒక్కొక్కరిని వేధించి అరెస్టు చేసే కన్నా అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఐ థింక్ ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆప్ పార్టీ ముట్టడిస్తామంటూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరించారు. అయితే ఈ ముట్టడిని అడ్డుకోవడానికి బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? రైట్ రాధిక, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ కార్యాలయం మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్దున్నాం. ఇక్కడికి మధ్యాహ్నం 12 గంటల లోపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి అసెంబ్లీ అయి ఇక్కడి నుంచి కాలినడకన
ముట్టడించేందుకు బయలుదేరుతారు. ఇక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి ఇటువైపు బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ ఆఫీస్ మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా కేంద్ర బలగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను, కార్యకర్తలందరినీ అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. టియర్ గ్యాస్ సంబంధించిన బాష్పవాయు గోళాలకు సంబంధించిన వ్యాన్లను కూడా ఇక్కడ మనం చూస్తున్న వ్యాన్లు, వైట్ వ్యాన్, ఈ వ్యాన్ పైన ఏదైతే మనకు క్లోజ్ చేస్తుందో, ఆ క్లోజ్ చేసి కవర్ చేస్తుందో అది టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించడానికి సంబంధించిన వ్యాన్ ఇది. ఎక్కడి నుంచి ముందుకు వెళ్తే అక్కడ పోలీసులు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఈ టియర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా దాని నుంచి వచ్చే దుర్గంధం అనేది వాసన భరించలేకుండా ఉంటుంది, ప్లస్ కళ్ళు కూడా మండుతాయి. ఈ నేపథ్యంలోనే అవి ప్రయోగించడం ద్వారా నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసులు కూడా భారీగా మోహరించారు. పారామిలిటరీ బలగాలు కూడా మోహరించిన నేపథ్యంలో మరోవైపు బస్సుల్లో కూడా మహిళా భద్రతా బలగాలను కూడా తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం బస్సులో కూడా ఢిల్లీకి సంబంధించిన ఈ బస్సుల్లో కూడా భద్రతా బలగాలను ఇక్కడికి తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ భారీగా భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ మరోవైపు ఢిల్లీ పోలీసులు మోహరించారు. బారికేట్లను, పెద్ద పెద్ద బారికేట్లను ఏర్పాటు చేశారు. వీటిని జంప్ చేసి వెళ్ళడానికి అవకాశం లేకుండా మనిషి కన్నా ఎత్తు, అంటే మినిమం 7 feet ఉండే విధంగా కూడా ఈ బారికేట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అడుగడుగున కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ భద్రతను ఏర్పాటు చేయడం ద్వారా కొంతమందిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మరికొంతమందికి ముందస్తుగా నోటీసులు ఇస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి రావద్దు, రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్కడికక్కడ సూచనలు చేయడంతో కొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం భారీ సంఖ్యలో ఈ టియర్ గ్యాస్ వాహనాలను, మరోవైపు వాటర్ కెనాన్స్ సంబంధించిన వాహనాలను కూడా ఇక్కడ అన్ని మోహరించారు. భద్రతా బలగాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన వ్యాన్ల ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం వజ్రవాహన్, ఇది టియర్ గ్యాస్కి సంబంధించిన వజ్రవాహన్ ఇది. దీన్ని టియర్ గ్యాస్ ప్రయోగిస్తారు. దీనిలో బాష్పవాయు గోళాలను ఫిల్ చేసి నిరసనకారుల మీద ప్రయోగించడం ద్వారా వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకోటి వాటర్ కెనాన్స్. ఈ వాటర్ కెనాన్స్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటర్ కెనాన్స్ ప్రయోగించడం ద్వారా ఈ నిరసనకారులను చెదరగొట్టేందుకు కూడా ప్రయత్నాలు చేసేందుకు ఇటు బాష్పవాయు గోళాలకు సంబంధించిన వ్యాన్లు, మరోవైపు టియర్ గ్యాస్కి సంబంధించిన వ్యాన్లతో పాటు వాటర్ క్యానన్స్ సంబంధించిన వ్యాన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అడుగడుగున పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఇక్కడ మనం చూస్తున్నాం వివిధ బెటాలియన్కి సంబంధించి, వివిధ కంపెనీలకు సంబంధించిన కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించి మనం చూస్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ కూడా భారీగా ఏర్పాటు చేశారు. అంటే వారు దాడి చేసిన నేపథ్యంలో వారు సెక్యూరిటీ ఇక్కడ ఇక్కడ చూస్తున్న బాష్పవాయు గోళాలు, టియర్ గ్యాస్కి సంబంధించిన బ్యాగ్స్ కూడా వారు క్యారీ చేస్తున్నారు. అంటే కొన్ని వ్యాన్స్ ద్వారా, వజ్రవాహన్ ద్వారా వేస్తారు, మరికొన్ని బై హ్యాండ్లింగ్, మాన్యువల్గా కూడా చేతులతో కూడా వారు ప్రయోగించే విధంగా కూడా ఇక్కడ మొత్తం బాష్పవాయు గోళాలను ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ వైపు మనం వెళ్తున్నాం. దాదాపు ఇప్పటివరకు ఒక 1/2 kilometer బిలో వచ్చాం. మరొక 1/2 kilometer అయితే ఇక్కడ నుంచి ఆమ్ ఆద్మీ బీజేపీ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ అంటే డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేయడం, అంటే ఈ నిరసన ముసుగులో ఉగ్రవాదులు కూడా ఏమైనా చొరబడతారా అనే దాని ఉద్దేశంలో ఇక్కడ బాంబ్ స్క్వాడ్కి సంబంధించి డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన తెలియజేస్తూ బీజేపీ ఆఫీస్ను ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకోవడం, మరోవైపు భద్రతను, సామాన్య ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఉండే విధంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ భారీగా పోలీసులను, కేంద్ర పారామిలిటరీ బలగాలను, సిఆర్పిఎఫ్ బలగాలను కూడా మోహరిస్తున్నారు. అంటే ఐటీఓ, మరోవైపు యమునా ఏదైతే బ్లాక్ ఉంటుందో ఎక్కడి వరకు కూడా మొత్తం బ్రిడ్జ్ వరకు భారీగా భద్రతను ఏర్పాటు చేసి అటువైపు నుంచి ఎవరిని కూడా రాకుండా ఇక్కడ కంట్రోల్ చేయడం ద్వారా ఇక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ ఆఫీస్కు వెళ్లకుండా ఉండే విధంగా కూడా కఠిన నిబంధనలను విధించారు. మరి కాసేపట్లోనే ఈ ట్రాఫిక్కు సంబంధించి ఈ వాహనాల రాకపోకలను కూడా నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తుగా భద్రతను కంట్రోల్లోకి తీసుకురావడం, వాహనాల రాకపోకలను కంట్రోల్ చేయడం ద్వారా ఇక ఇతర పార్టీలకు సంబంధించిన మరికొంతమంది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగా అటువంటి వారిని కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయబోతున్నారు. హౌస్ అరెస్ట్ చేసి ఎవరిని కూడా రావద్దంటూ కూడా తెలుపుతున్నారు. అసలు ఈ ముట్టడికి గల ప్రధాన కారణం ఏంటో ఒకసారి మనం చూసుకుంటే కనుక స్వాతి మాలివాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన స్వాతి మాలివాల్
అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన పిఐ విభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా స్వాతి మాలివాల్ ఆరోపణలు చేశారు. దానిలో భాగంగా అంటే 13వ తేదీన దాడి జరిగితే 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. ఈ కేసు అసలు చెల్లదు అనేది ప్రధానంగా నిన్న 30 హజారీ కోర్టులో విభవ్ కుమార్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ వారి వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారనేది ప్రధానంగా విభవ్ కుమార్ తరపున న్యాయవాదులు కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అంటే బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మాలివాల్ను వారి కనుసనల్లో పెట్టుకుని అంటే ఒక రిక్రూట్మెంట్ కేసులో, అవినీతి కేసులో త్వరలోనే స్వాతి మాలివాల్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వాతి మాలివాల్ను బ్లాక్మెయిల్ చేసి ఇటు కుట్రలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి పంపించి అక్కడ గొడవ పడే విధంగా చేసి అరవింద్ కేజ్రీవాల్ను కలిసిన తర్వాత అసలు టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్, కానీ విభవ్ కుమార్ కలవడం ద్వారా విభవ్ కుమార్ మీద ఈ ఆరోపణలు చేశారు అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మనకి కొంచెం సేపట్లోనే మనం బీజేపీ ఆఫీస్ కూడా వెళ్ళబోతున్నాం. అయితే అంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గానే ఈ వ్యవహారం అంతా నడిచిందనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంటే కేసు నుంచి అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే మళ్ళీ ఏదో ఒక ఆరోపణ తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతోనే స్వాతి మాలివాల్ను బ్లాక్మెయిల్ చేసి ఒక రిక్రూట్మెంట్ కేసులో, అవినీతి కేసులో స్వాతి మాలివాల్ ఉన్న నేపథ్యంలో ఆ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పింది వినాలనేది బీజేపీ బ్లాక్మెయిల్ చేసింది. దానిలో భాగంగానే ముందుగా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ని కలిసి అరవింద్ కేజ్రీవాల్పై కొన్ని ఆరోపణలు చేయడం ద్వారా తాను లబ్ధి పొందాలని స్వాతి మాలివాల్ ప్రయత్నించారు. దానిలో భాగంగానే స్వాతి మాలివాల్ ముందుగా విభవ్ కుమార్ని కలిశారు. అంటే ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ బిజీగా ఉండడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ కలవలేకపోయారు. కలిసి ఉండుంటే విభవ్ కుమార్ పైన చేసిన ఆరోపణలనే అరవింద్ కేజ్రీవాల్పై చేసేవారు అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అందరూ ఆరోపిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే రోజుకొకరిని అరెస్ట్ చేయడం కన్నా మొత్తం అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి అంటూ కూడా నిన్న అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ హెడ్ ఆఫీస్ని ముట్టడించిన తర్వాత మొత్తం మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ఒకేసారి అరెస్ట్ చేయండి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. అంటే ఇప్పటివరకు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్ మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ రాఘవ్ చడ్డాను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత సౌరవ్ భరద్వాజ్, మరోవైపు అతీష్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా అందరినీ ఒకేసారి వేరువేరుగా అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి అంటూ కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక మరి కాసేపట్లో అంటే 12 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ని ముట్టడిస్తారు. ముట్టడించే సందర్భంలోనే మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ కార్యాలయం వరకు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ కార్యాలయానికి దాదాపు 1 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం, ఎక్కడక్కడ పోలీస్ వాహనాలు అయితే ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుందో ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఉంటుంది. అక్కడ బీజేపీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వరకు కూడా మనం ఇరువైపులా చూస్తున్నాం బస్సుల్లో. ఈ బస్సులను ఏర్పాటు చేసి దాంట్లోనే భారీగా భద్రత బలగాలు వచ్చాయి. తర్వాత ఎవరైతే నిరసనకారులు వస్తారో వారందరినీ అరెస్ట్ చేసి అదే బస్సుల్లో తరలించేందుకు కూడా ఢిల్లీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకా ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ సివిల్ లైన్స్లోని తన నివాసం వద్ద ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వారి క్వార్టర్స్లోనే ఉన్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లోనే బయలుదేరి ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కి రాబోతున్నారు. ఇక్కడ నుంచి కాలినడకనే నిరసన తెలియజేసేందుకు, ముట్టడించేందుకు ఇక్కడ నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్తారు. ఎవరిని కూడా ముందస్తుగా ఇక్కడి వరకు రాకుండా అరవింద్ కేజ్రీవాల్ను ఇంటి వద్దే అడ్డుకునేందుకు మిగతా వారిని వారి నివాసాల్లోనే ఉంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.